చంద్రకోన అడవి అందాలకు నెలవు. గలగలా ఉరకలేసే జలపాతాల సోయగాలు, పక్షుల సవ్వడులు కనువిందు చేస్తుండేవి. ఆ అడవిలో పొదలమాటున పరుగులు పెట్టే తల్లి కుందేలుకు చందమామ తెలుపును పులుముకున్న తేజు అనే అందమైన పిల్ల ఒకటి ఉండేది. తేజు పెరిగి పెద్దవుతున్న కొద్దీ దాని అల్లరి కూడా పెరగసాగింది. తన చేష్టలతో మిగతా జంతువులకు ఇబ్బంది కలిగించేది. అడవి అంతా తిరిగి ఏ సమయానికో ఇంటికి వచ్చేది. తల్లి కుందేలు ఎంత చెప్పినా వినకపోయేది. తల్లి తెచ్చిన ఆహారాన్ని తిని హాయిగా నిద్రపోయేది. అడవంతా తిరిగి వస్తున్నావు కదా, నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోలేవా? అని తేజును ప్రశ్నించేది తల్లి కుందేలు. నాకు నువ్వున్నావు కదమ్మా, ఇంకా ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు అని తేజు బదులిచ్చేది. నాకా వయసు పెరిగిపోతుంది. బిడ్డగా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతను మరిచి అల్లరి చిల్లరగా తిరిగి వస్తున్నావు. పైగా నీ చేష్టలతో మాటలతో అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నావు. ఎంత చెప్పినా నీ ప్రవర్తన మార్చుకోవా? అని తల్లి కుందేలు బిడ్డను నిలదీసింది. మీ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నన్నే తప్పు పడతారు. స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం కూడా తప్పేనా అని తల్లికి ఎదురు చెప్పేది తేజు. సరదా అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే జీవితం కాకూడదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత వారి సంతానానిదే. చేసే పనిలో సరదాని వెతుక్కోవాలి. అందరితో మర్యాదగా ఉంటూ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని తల్లి కుందేలు హితబోధ చేస్తుండేది. ఇక్కడే ఉంటే ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నన్నే తప్పు పడుతుంది. అమ్మ నుంచి దూరంగా వెళ్ళి హాయిగా బతుకుతాను. అక్కడ నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు అడ్డు చెప్పేవారు కూడా ఎవ్వరూ ఉండరు అని తేజు మనసులో అనుకుంది. అలా అనుకున్నదే తడవుగా తల్లి కుందేలు నిద్రపోతుండగా చంద్రకోనను దాటి ఆనకట్ట అవతల వైపు ఉన్న సూర్యకోన అనే అడవికి చేరుకుంది తేజు. కొత్త అడవి అందాలను ఆస్వాదిస్తూ తనను తాను మైమరిచిపోయింది. ఒకరోజు తేజు ఆహారం కోసం వెళ్ళింది. ఆహారం కోసం వెళ్ళిన తేజును తోడేలు ఒకటి చూసింది. పొదలమాటున దాక్కొని నక్కి నక్కి దాన్నే గమనించసాగింది. పొంచి ఉన్న ప్రమాదాన్ని తేజు పసిగట్టలేదు. దాంతో తోడేలు ఒక్క ఊదుటన తేజు మీదకి దూకింది. దానికి ఒక్కసారే గుండె ఆగినంత పనైంది. ఊహించని సంఘటన నుంచి వెంటనే తేరుకొని ఎలాగోలా తోడేలు బారి నుంచి తప్పించుకొని పొదల్లోకి పారిపోయింది తేజు. అన్ని రోజులు సంతోషంగా గడిపిన తేజుకి ఒక్కసారిగా తల్లి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా తల్లి రోజు ఎన్ని ఇబ్బందులు అపాయాల నుంచి తప్పించుకొని నాకు ఆహారాన్ని తీసుకొచ్చేదో అని మనసులో అనుకొని బాధపడింది. తోడేలు దాడి చేసిన భయానికి 2 రోజులు పొదల్లోనే ఉండిపోయింది తేజు. శరీరంలో సత్తువలేదు. బాగా ఆకలి వేస్తుండడంతో ధైర్యం చేసి మెల్లిగా వెనకా ముందు చూసుకుంటూ ఆహారం కోసం బయటకు వచ్చింది. వచ్చి రాగానే దాన్ని చూసిన పులి గర్జిస్తూ వెంబడించింది. ఆ గర్జనకు వణికిపోయిన తేజు ప్రాణాలరచేతిలో పెట్టుకొని పరుగు అందుకుంది. అలా పరిగెత్తుతూ మళ్ళీ చంద్రకోన అడవికి చేరుకుంది. బాగా అలసిపోవడంతో ఒక పెద్ద చెట్టు కింద పడిపోయింది. ఈలోగా తేజుని వెతుక్కుంటూ ఉన్న తల్లి కుందేలు చెట్టు కింద పడి ఉన్న బిడ్డను చూసింది. బక్క చిక్కి స్పృహ లేకుండా పడి ఉన్న దాన్ని దగ్గరకు తీసుకొని గుండెకు హత్తుకుంది.
తేజుకి ఆహారాన్ని నీటిని అందించింది. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన తేజు కళ్ళు తెరిచి చూసేసరికి తల్లి ఒడిలో ఉన్నట్లు గుర్తించింది. అమ్మను చూడగానే బిగ్గరగా ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నిన్ను వదిలి వెళ్ళి పెద్ద తప్పు చేశాను. నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. నన్ను పెంచి పెద్ద చేయడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసుకున్నాను. నీ మాట వినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇక నుంచి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని తేజు చెప్పింది. అలాగే అంటూ బిడ్డను దగ్గరకు తీసుకుని హత్తుకుంది తల్లి కుందేలు. ఈ విధంగా తేజు తన తప్పును తెలుసుకొని అమ్మతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది. అంతేకాకుండా తేజు ప్రతిరోజు తన తల్లి వెంటే ఉంటూ ప్రేమతో తన జ్ఞానాన్ని పెంచుకుంటూ అడవిలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మన తల్లిదండ్రుల ప్రేమ మరియు త్యాగాలను గౌరవించి వాటికి విలువ ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం మరియు జ్ఞానం లభిస్తాయి. తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడతారు. వారు ప్రేమించేలా, ఆప్యాయంగా ఉండడం మరియు వారి కోరికలను గౌరవించడం చాలా అవసరం. అలాగే తప్పుల నుంచి నేర్చుకొని సన్నిహితులను ప్రేమిస్తూ జీవితాన్ని సుఖంగా గడపాలి. ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలో నుంచి బయటకు వచ్చి ఒడ్డున హాయిగా తిరుగుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిందో నక్క. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ అంతలో నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరకు వచ్చి తాబేలును పట్టుకొని చూసింది. పైన చొప్ప గట్టిగా తగిలింది. తాబేలును అటూ ఇటూ తిరగేసి దగ్గరగా గమనిస్తుంది. ఇలా నక్క తనను పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబెట్టుకొని కూర్చుంది. ఇంతలో దానికో ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి తాబేలు ఇలా అన్నది. అయ్యో నక్క బావా, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్ళీ, నా శరీరం తీరే అంత నక్క బావా. నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు నీటిలో నానపెట్టు, ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తులు మారినక్క మహా తెలివైంది కదా. అందుకే తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది. తాబేలును నీళ్ళల్లో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా ఇలా అన్నది. నక్క బావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నాననే లేదు అని అంది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకొని చూస్తున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనమేం తెలుసుకున్నాం? తెలివిగా ఆలోచించడం అనేది ఎదుటివారి మోసపు ఆలోచనకి ఆట కట్టే సమయంలో సహాయపడుతుంది. ఈ కథలో తాబేలు తన తెలివితో కష్టాన్ని అధిగమించింది. నక్క దానిని మోసం చేయాలని ప్రయత్నించినప్పుడు తాబేలు శాంతంగా ఆలోచించి జ్ఞానంతో దానికి సమాధానమిచ్చింది. ఏ సమయంలోనైనా సమస్యలు ఎదురైనప్పుడు తెలివిగా ఆలోచించడం ద్వారా వాటిని దాటుకొని పోవచ్చు. బలానికంటే తెలివి వల్ల సమస్యలు వేగంగా పరిష్కరించవచ్చు. ఒక అడవిలో పెద్ద చెరువు.
దాని మధ్యలో ఓ దీవి ఉండేది. దాని నిండా పండ్ల చెట్లే ఉండేవి. ఆ చెట్ల యొక్క పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలను విన్న కోతి ఎలాగైనా వాటి రుచి చూడాలనుకుంది. కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా మొసళ్ళే ఉండడంతో భయపడింది. దాంతో తనకు కొన్ని పండ్లు తెచ్చివ్వమని పక్షులనే అడిగింది. కానీ అవి ఒప్పుకోలేదు. కోతి మాత్రం ఆ పండ్ల రుచి ఎలా అయినా చూడాల్సిందే అని నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయమే చెరువు దగ్గరకు వెళ్ళి మొసళ్ళన్నింటినీ పిలిచింది. అప్పుడు కోతి, నా ప్రియమైన మొసల్లారా, నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నిటికీ విందు ఏర్పాటు చేశారు. మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేనిలా వచ్చాను. మీరంతా ఇక్కడి నుంచి ఆ దీవి వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నారు కాబట్టి మొసళ్ళన్నీ కూడా కోతి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ దీవిలోకి వెళ్ళింది. నచ్చిన పండ్లన్నింటినీ కడుపు నిండా తిని ఓ కునుకు తీసింది. కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది. ఎప్పుడో దీవిలోకి వెళ్ళిన దానివి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించిందో ముసలి. నేను సరిగ్గా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసిని ఎక్కువ పండ్లను తెంపి చెరువులో వేస్తాను. మీరు వాటిని నాతో పాటు వడ్డుకు చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్య ఉండదు, సరేనా అంది కోతి. దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి. దీవిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్చలేదు. తాను కోసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పక్షులు ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చి ఇస్తే సరిపోయేది. ఇకపై అలాగే చేద్దామని అవి కోతితో ఓ ఒప్పందానికి వచ్చాయి. అప్పట్నుంచి కోతి హాయిగా దీవిలోని పండ్లను తినసాగింది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనమేం తెలుసుకున్నాం? సమస్యను పరిష్కరించడానికి తెలివిని ఉపయోగించాలి. అందరితోనూ మంచి సహకారం ఉంటే ఏ పని అయినా సులభంగా పూర్తవుతుంది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక దుప్పి నివసిస్తుండేది. ఒకరోజు దుప్పి గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంతలో వర్షం పడింది. ఆ పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. అమ్మయ్యా, ఇక వర్షం తగ్గింది, బయటకు వద్దాం అనుకునేంతలో ఆ వైపే వస్తున్న ఓ పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా దుప్పికి గుండె ఆగినంత పనైంది. గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనపడే అవకాశం లేదని గ్రహించి కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహ లోపలకు వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్ళి పారిపోయే అవకాశం లేదు. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించింది. వెంటనే దుప్పికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ పెద్ద పులి వచ్చే సమయానికి దుప్పి ఇలా అన్నది, నిశ్శబ్దంగా ఉండు, అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా, ఇది ఒక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులే గుహలోకి దూరి ఉంటాయనుకొని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అప్పుడు ఆ పులి గుహ దగ్గర తాను విన్న మాటలను భయంగా తోడేలుకు చెప్పింది. అవునా, పద వెళ్ళి చూద్దాం అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. అటువైపేమో దుప్పి, అమ్మయ్య, పులి ప్రమాదం తప్పింది, ఇక మనం వెళ్ళిపోవచ్చు అని గుహలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి. మళ్ళీ ఇంకో ప్రమాదం వచ్చింది అని మరోసారి గొంతు మార్చి దుప్పి ఇలా అన్నది, పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా,
మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పెద్ద పులి పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు. ఈ విధంగా దుప్పి తన తెలివితేటలతో ప్రాణాలను దక్కించుకుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. తెలివిగా ఆలోచిస్తే దాని నుంచి బయటపడవచ్చు. పెద్ద సమస్యలా కనిపించినా తెలివిగా ఆలోచిస్తే దానిని అధిగమించవచ్చు. అనవసర భయాలు పెట్టుకోకుండా మన సమస్యలను శాంతంతో అర్థం చేసుకొని వాటి మీద పరిష్కారాన్ని కనుగొనడమే విజయానికి రహస్యం. భయంతో కూర్చోవద్దు, తెలివితో నిలబడండి. అనగనగా 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి. ఆ గొడవ పడుతున్న పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడతీసి, ఓహో, ఇంతోటి దానికి మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? మీ సమస్యకు ఒక్కటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరో సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. కోతి మాటలు ఆ పిల్లులకు నచ్చాయి. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశాయి. కోతి ఆ రొట్టె ముక్కను 2గా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క కూడా పెద్దగా అయిపోయిందే అని 2వ ముక్కలోనూ కొంచెం తినేసింది. చా, ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. అలా అలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లులు 2 నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. కోతి చెట్టెక్కి పడుకున్న తర్వాత పిల్లులు 2 ఏమీ చేయలేక ఎంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకెప్పుడూ చెప్తుంటారు, ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడూ 3వ వారికి చెందుతుందని. కొంత దూరం నడిచిన తర్వాత అవి ఆలోచించాయి. మనం ఎందుకు ఇంత సులభంగా మోసపోయామో అని అనుకున్నాయి. అవి కోతి చేతిలో మోసపోయినట్లు గమనించాయి. కానీ అప్పుడు ఏమీ చేయలేకపోయాయి. కొన్ని రోజులు గడిచాక పిల్లులు మళ్ళీ ఆ కోతిని చూశాయి. కోతి మరో 2 జంతువులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు పిల్లులు తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. పిల్లులు కోతిని దగ్గరగా చూశాయి కాబట్టి ఈసారి మోసపోకుండా ఒక మంచి పద్ధతిని ఆలోచించాయి. పిల్లులు నిశ్శబ్దంగా ఆ జంతువుల దగ్గరకు వచ్చి ఇలా చెప్పాయి, ఇంతకు ముందు ఈ కోతి మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు మీరెంత తెలివిగా ఉన్నా కూడా ఈ కోతి మిమ్మల్ని మోసం చేస్తుంది. కాబట్టి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని సూచించాయి. జంతువులు పిల్లుల మాటలు వినిపించుకున్నాయి. అవి కోతిని పట్టించుకోకుండా స్వతహాగా సవాలును పరిష్కరించుకుంటూ సగం సగం పంచుకున్నాయి. కోతి తన మాయా పనులు ఉపయోగించలేకపోయింది. ఈ సంఘటన తర్వాత కోతి తన మోసపూరిత చర్యలు పనికి రాకుండా పోతున్నాయని గ్రహించింది. పిల్లులు జంతువులకు సహాయం చేసినందుకు సంతోషంగా తిరిగి వెళ్ళాయి. ఈసారి తెలివిగా వ్యవహరించడం వల్ల అవి విజయం సాధించాయని సంతోషపడ్డాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఇద్దరి మధ్య తగవుల వల్ల లాభం ఎప్పుడూ 3వ వారికి చెందుతుంది. కాబట్టి సహనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. న్యాయం మరియు సహకారం ఉంటే ఎవ్వరూ మోసం చేయలేరు. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.